ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6లో భాగంగా మరొక ప్రతిష్టాత్మకమైన పథకం స్త్రీ శక్తి. ఆగస్టు 15న మధ్యాహ్నం 3 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ప్రారంభమవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎవరైతే ఆటో కార్మికులు ఉంటారో వాళ్ళకి సంబంధించి అండ్ అదేవిధంగా ప్రయాణికుల్లో మగవాళ్ల పరిస్థితి ఏంటి, మరి మగవాళ్లకు సంబంధించి బస్సు ఛార్జీలు ఎంత భారం కాబోతున్నాయి, దీనిపైన విజయవాడ సిటీలో గ్రౌండ్ రియాలిటీ అండ్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవానికి వచ్చాము. మరి చూసుకుంటే ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారంగానే సూపర్ 6లో మరొక పథకం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి. దీనిపైన ఏమంటారు, మీ వివరణ ఎలా ఉంది, మరి మగవాళ్ళ పరిస్థితి? హలో సార్, మగవాళ్ళ పరిస్థితి అంటే ఆడవాళ్ళకే ఇచ్చారు. మరి మా వాళ్ళు బేరం చేసుకోవాలా, పూలు తెచ్చుకోవాలా, వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు ఆల్రెడీ 40% వీళ్ళే ఆక్యుపెన్సీ ఉంటుంది అంటున్నారు బస్సుల్లో తిరిగేవాళ్ళు. మరి రేపు ఈ పథకం పెడితే ఒక అరగంట ముందే వస్తారు, 65% ఉంటుంది. మరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో టికెట్ తీసుకుని మగవాళ్ళు కూర్చోవాలి కదా, మరి వాళ్ళకి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. సరే, అవకాశం ఉంటుంది సార్ మగవాళ్ళకి, ఇంతేనంటారా? మరి ఇప్పుడు టికెట్ తీసుకున్నప్పుడు రేపు ఏదైనా పండగ సీజన్లో కూడా ఈ పథకం అమలు అంటున్నారు. పెరిగిన ఛార్జీ మగవాడు కడతారు, ఆడవాళ్ళు ఉచితంగా వెళ్తారు అనేది ఒక వాదన ఉంది. హలో సార్, పెరిగిన ఛార్జీ మగవాళ్ళు కడతారు, ఆడవాళ్ళు కడతారు సార్. మరి అంతేగా, మరి దాని గురించి ఏం పరిస్థితి మాకు బాగోలేదు. అది సుమారు ఛార్జీలు ఎంత అవుతాయి? రోజు పనుల మీద తిరుగుతూ 50 రూపాయలు సార్ పైప్ మార్కెట్కి వెళ్ళటానికి, రాను పోను 50. నెలకు 1500 నుంచి 2000 సేవ్ అవుతాయి ఈ నిమిత్తం తిరిగినా, ఒక్కోసారి ఎక్కువ తిరిగినా. మరి ఇదే విధానంలో మహిళలకు సేవ్ అవుతుంది. మరి మగవాళ్ళ పరిస్థితి, పనుల మీద ఎక్కువ తిరిగేది మగవాళ్ళేగా. అదేగా మరి. మరి ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉన్న ఆడపిల్లలు, వాళ్ళ పాసులు కూడా కాదు వాళ్ళ పాసులు కూడా తీసేసి ఉచితంగా తిప్పుతామంటున్నారు. రేపు ఈ పెరిగిన భారాలు ఎవరిపైన పడతాయి? ఏం సార్, పెరిగిన భావాలు ఎవరో పడతాయి? మాకు పరిస్థితి ఇలాగుంది. తెచ్చుకుంటే తినాలా, అది బేరాలు చేసుకుంటే తినాలా, రాత్రి కూర్చోవాలా. రేట్లు ఎమ్ముతున్న రేట్లు పెరిగిపోయినాయి. మరి దానివల్ల మీకు ప్రెసిడెంట్ ఉందా లేదా? తెలంగాణలో కూడా అమలు చేశారు. సీట్ల కోసం కొట్టుకోవడం, తలాలు పట్టుకొని జుట్లు పీక్కోవడమే జరిగింది. మరి నిజంగా రాయితీ ఇస్తే బాగుండేదంటారు, నిజంగా ఉచితమే అమలు చేయాలంటారు? ఏం సార్, ఉచితం అమలు చేస్తారా? ఏమైనా ఉందా, తగ్గించేది ఉందా? అది అంటే సమాబాలంగా రాష్ట్రంలో ఛార్జీలు తగ్గించి అమలు చేస్తే బాగుండేది చాలా మంది వాదన. కానీ పథకం చెప్పాం కాబట్టి ఇవ్వక తప్పదు అనేది వీళ్ళ వాదన. మరి ఎలా ఉంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? మీరేమంటారు, ఉచితం బెస్ట్ అంటారా, టికెట్ తగ్గిస్తే బెస్ట్ అంటారా? టికెట్ తగ్గిస్తే మగవాళ్ళకి ఇస్తే బెట్. మరి మొత్తం వచ్చి 1500 2000 అవుతుంది నెలకి. మేము వచ్చేదంటే మాకు 500 600 వస్తాయి అమ్మితే. దాన్ని బట్టి మరి ఛార్జీలు ఎక్కువ అవుతాయి. వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. 3000 వరకు రోజుకు 100 రూపాయలు వేసుకున్న సేవ్ చేసుకోవచ్చు అనేది బాబు గారి వాదన. మీ అభిప్రాయం ఎలా ఉంది? సుమారు సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రయాణిస్తూ ఉంటారు? తీర్థయాత్రలు కానివ్వండి, ఎన్నిసార్లు వెళ్తాం? సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలకు వెళ్తాం. ఎక్కడికైనా ఊరు వెళ్తే ఒక 5-6 సార్లు వెళ్తాం. పుట్టింటికి అంటారా వెళ్తాం, నెలకు ఒకసారి అలాగా వెళ్తాం. బాగానే ఉపయోగపడుతుందిగా. సిటీ ఆర్డినరీ తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్లు, దాంతో పాటు ఏదైతే ఎక్స్ప్రెస్లు కూడా ఇచ్చారు మేడం, మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎంత సేవ్ చేయొచ్చు అమౌంట్? కొంచెం ఎంత సేవ్ చేయొచ్చు? ఒక 10,000 సేవ్ చేయొచ్చు. అట్లా ఎలా ఉంది మేడం? కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకం ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా బాగుంది. ఆటో కార్మికుల పరిస్థితి ఏంటంటారు? ఇంకేం చేస్తాం, ఇక వాళ్ళు కూడా ఆటోలు అమ్మేసి బస్సులు కొనుక్కోవాల్సిందే. మేడం, ఈ అమౌంట్ రేపు ఫీజులు కానో లేకపోతే ఇంట్లో ఏదైనా చీటీలు కానో లేకపోతే కరెంటు బిల్లులకు ఉపయోగపడుతుంది కదా? పడుతుంది మేడం, రేపటి నుంచి కూడా ఆధార్ కార్డే కాబట్టి అంతా ఏదైనా ఉపయోగంగా వాడుకుంటే బాగుంటుందా? ఊరికి ఎక్కుతారంటారు చాలా మంది. ఉపయోగం వాడుకుంటే బాగుంటది, ఊరికే ఏముంటది. మేడం, దీని పథకం పేరు కూడా స్త్రీ శక్తి అని పెట్టారు. స్త్రీ శక్తి మరి ఎలా ఉంది? మహిళలకి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అవును, చాలా బాగుంది. ఆడవాళ్ళకి ఇచ్చిన గుర్తింపులా ఉంది. చాలా ఎన్నికల్లో భాగంగానే చెప్పిన విధంగా అన్ని అమలవుతున్నాయి. అవును. ఎలా ఉంది మేడం? మిగతా పథకాలు ఏమొస్తుంది? తల్లికి వందనం అది బానే ఉంది. ఓకే మేడం, టోటల్ గా చూసుకుంటే కరెంటు బిల్లులు కానివ్వండి, నిత్యావసర సరుకుల ధరలు ఎలా? నిత్యావసర సరుకులు అంటారా, అవి బానే ఉన్నాయి, బానే వస్తున్నాయి, బానే ఉంటున్నాయి. ఓకే మేడం, టోటల్గా అయితే బాగానే ఉంది. శుభాకాంక్షలు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు అట్టహాసంగా ఫ్లాగ్ హోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు గారు. తదుపరి మధ్యాహ్నం 3 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమలు. దీని పేరు స్త్రీ శక్తి. మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? చాలా మంది రాయితీ ఇస్తే బాగుండేది కదా అని వాదన. మరి మీ పరిస్థితి ఏంటి? కుటుంబాలను ఎలా పోషిస్తారు? ఆటో వాళ్ళకి సరైన కిరాయిలు లేవండి. ఇప్పుడున్న ఫ్రీ పథకం వల్ల ఆటో వాళ్ళు బాగా ఉపాధి కోల్పోతారు. ఈ ఉపాధి అనేది విద్య వైద్యం మీద కానీ అందజేస్తే ఇంకా చదువు మీద విద్య మీద బాగా డెవలప్ అవుతుంది. ఇలా చేయటం వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది.
చాలా ఇబ్బంది పడతారు. ఉపాధి అనేది దొరకదు, చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ విధానంగా చేస్తే అన్న మామూలుగా టైం ప్రకారం వెళ్ళే వాళ్ళు ఆటోలో క్యాచ్ చేస్తూ ఉంటారు, బస్సులు దొరకకపోతే కానీ. ఒక అరగంట ముందే వస్తారు ఉచితం అంటే. ఆ ఉచితం అంటే ఇంకా అసలు ఎక్కరు. ఇప్పుడు మామూలుగానే తక్కువ. ఈ వాలా, ఊబర్, ర్యాపిడ్ యాప్లు పెట్టారు, తక్కువ పడుతున్నాయి. ఇప్పుడు ఇంకా అవి కూడా ఇంకా మరీ తగ్గిపోతా ఉంటాయి. అన్న మరి ఇంటికాడికి ఏం తీసుకెళ్తున్నారు, ఫ్యామిలీ ఉంటే ఎలా పోషిస్తున్నారు, ఈ కాంపిటీషన్ మధ్య ఈ ఆటోలు ఎలా తోలుతారు, ఒక్కొక్క కేసులు కూడా ఎక్కువ ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంటదండి. ఇంక రాబోయే రోజుల్లో కొంచెం వేచి చూడాలి ఏం జరుగుతుంది. ఆటో కొనాలంటే క్యాష్ అయితే ఎంత అయింది, ఫైనాన్స్ ప్రకారం ఎంత అయింది? సుమారుగా క్యాష్ అయితే 4 లక్షలు అండి, ఫైనాన్స్ అయితే 5.5 అయింది. 5.5 అయింది. ఈ 5.5 లక్షలు పెట్టుకొని రోజు సర్వీస్ చేసినా ఒక 1000 రూపాయలు కూడా గిట్టుబాటు అవ్వట్లేదు అని ఇందాక ఆటో కార్మికులు చెప్తున్నారు. మరి దీంతో పాటు ఉన్నా లేకపోయినా టార్గెట్ల కోసం కేసులు, మీరు సిగ్నల్ జంప్ చేయకపోయినా కేసే, ఏదైనా కేసు రాయాలంటే కేసే అని అంటున్నారు. మరి ఏంటన్నా ఎలా ఉంది మరి? ఇంటికాడ ఫ్యామిలీ ఉంటే ఏంటి, పిల్లలకి ఫీజులు ఏం కడుతున్నారు, మరి ఏం జరుగుతుంది? వేచి చూడాలి సార్. ఇంక ఎలా ఉంది ఇప్పుడు మా 3 బస్సులు అన్నారు కదా, ఏ బస్సులు ఫ్రీ పెడతారు చూసి దాన్ని బట్టి ఇంకా అప్పుడే. ప్రకారం చూస్తే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, దీంతో పాటు చూసుకుంటేనేమో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మరి ఎక్స్ప్రెస్ కూడా వీటి వరకు సర్వీసులు ఉచితం అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ విధానంలో చూసుకుంటే మగవాడి పరిస్థితి ఏంటి? రేపు టికెట్ కొని ఆయన ఉంచుంటాడా ఏంటి పరిస్థితి? ఇంకా ఆటోలన్నీ కాటాకేసుకోవటానండి, ఇంకా కిరాయిలు ఏముండవు. అది రాబోయే రోజుల్లో చాలా క్రిటికల్ గా ఉంటుంది. గ్యాస్ రేట్ కూడా బాగానే ఉంది కానీ దగ్గర పెట్రోల్ రేట్, డీజిల్ రేట్లు ఉన్నాయి అవి కూడా. మరి ఇవన్నీ తిప్పుకుంటూ రిపేర్లకే పెడతారు, రోడ్లు కూడా సరిగా లేవు, అక్కడక్కడ ప్యాచ్ వర్క్లే జరిగినాయి ఫస్ట్ నుంచి చూసుకున్నా. మరి ఏంటి, ఎంత ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి. ఇబ్బందులేనండి. ఇప్పుడు లైసెన్స్ లేని వాళ్ళు, కాగితాలు లేని కొంతమంది తోలుతున్నారు. ఇంకా రాబోయే దానిలో మరీ దారుణంగా కేసులు విపరీతంగా పడతా ఉంటాయి. దాన్ని చూసుకొని ఇంకా ఈ ఆటోలు అమ్మేసుకోవటం, డంపింగ్ యాడ్ చేసుకొని ఏదైనా పనులు చేసుకోవటం. ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఉండి లైసెన్సులు, పర్మిట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా పక్క వాళ్ళు జిల్లాలు, పక్కన ఊళ్ళో బళ్ళు వచ్చేస్తున్నాయి. పక్క అవుట్ ఆఫ్ బళ్ళు ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల సిటీలో ఉన్న బళ్ళకి కూడా కిరాయిలు ఉండట్లేదు. అవుట్ ఆఫ్ బళ్ళు దాన్ని డివైడ్ చేస్తే ఎక్కడ అక్కడ తోలితే కాస్త కూస్తానే ఉంటాయి, లేకపోతే అవి కూడా లేకపోతే ఏమీ ఉండదు అసలు.